ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్పై మంత్రి నిమ్మల రామానాయుడు ఫైర్ అయ్యారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా పూలపల్లిలో ఉన్నటువంటి ఆయన పర్యటించారు. వైఎస్ జగన్ డబుల్ స్టాండ్ మరోసారి బయటపడిందన్నారు. ఇక వక్ఫ్ బిల్లుపై విషయంలో లోక్సభలో వ్యతిరేకించి రాజ్యసభలో అనుకూలంగా వైసీపీ ఓటు వేసిందని అన్నారు. ఇక జిన్నూరు ఛానల్ పంట కాలువ రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. రైతులకు అందనటువంటి పరిస్థితి గత పాలనలో మనం చూసాం. కానీ ఈరోజు వ్యవసాయాన్ని రక్షించుకోవాలి, రైతుల్ని కాపాడుకోవాలనేటువంటి ఆలోచనతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది. దానికి ఉదాహరణే ఈరోజు మనం చేసినటువంటి ఈ యొక్క శంకుస్థాపనలు. ఏదైతే జిన్నూరు ఛానల్ మీ అందరికీ తెలుసు, దగ్గర మరి 15,000 ఎకరాలకి సాగునీరు, మరి వేలాది మందికి త్రాగునీరు అందించేటువంటి కాలువ. మరి ఈ జిన్నూరు ఛానల్ మీద రైతులు తమ పంట పొలాలకు వెళ్ళడానికి కానీ, తమ పంట ఉత్పత్తులు తెచ్చుకోవడానికి కానీ మరి నడిచేటువంటి పరిస్థితులు కూడా లేనటువంటి